ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా జిల్లా స్థానిక సంక్షేమాధికారి కేవీ రాఘవ్ తిరిగి ఎన్నికయ్యారు. ఏపీ ఎన్జీఓ జిల్లా ఎన్నికలను చిత్తూరు నగరంలోని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ భవనంలో శనివారం నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తం 17 స్థానాలకు గాను చిత్తూరు జిల్లాలోని 6 తాలూకాల పరిధిలోని 18 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో కార్యదర్శి పదవికి 2 నామినేషన్లు దాఖలు కాగా మిగిలిన స్థానాలకు ఒక్కొక్కరు చెప్పిన మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే యూనియన్ నేతల రాజీ యత్నాల అనంతరం కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన మహేష్ అనే ఉద్యోగి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో అధ్యక్షులు రాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె రమేష్, కోశాధికారిగా మురళితో పాటు మిగిలిన 14 మంది కార్యవర్గ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు రాఘవులు మీడియాతో మాట్లాడుతూ తమ 3 ఏళ్ల పదవీ కాలంలో జిల్లాలోని నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు గంటతాల శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ సెక్రటరీ శ్యాంసుందరరావు, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె జగదీశ్వరరావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర అధ్యక్షులు మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు గారు, వారి సహాయ ఎన్నికల అధికారిగా సాయి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా ఈ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ గారు, మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. మరి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 6 తాలూకా యూనిట్ల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మరి అదేవిధంగా డిఈసి మెంబర్లు, డీసీ మెంబర్లు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు మీరు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈరోజు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు మీరు హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏమైనది కూడా అబ్జర్వర్ అన్ని పరిశీలించారు. మరి మా కోరిక మేరకు, జిల్లా కోరిక మేరకు పక్క తాలూకా జిల్లాలైనటువంటి కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, మరి అదేవిధంగా తిరుపతి జిల్లా, రాయచోటి జిల్లా నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శులు రావడం మాకు వారి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. మరి భవిష్యత్తులో ఇలాంటి ఉద్యోగస్తులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి ఈ రోజు నుంచి నాకు భారం ఇంకా పెరిగిందని నేను చెబుతున్నాను. మరి అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా నేను సాల్వ్ చేసే దిశలో ముందుకెళ్తానని చెప్పి నాకు ఈ 17 మంది కార్యవర్గ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మాకు ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చి కానీ లేదా ఖాళీలు ఏర్పడిన ఈ కార్యవర్గంలో అలాంటి ఖాళీకి ఖచ్చితంగా మహేష్ అనే మా జాయింట్ సెక్రటరీ నామినేషన్ వేయడం జరిగింది సెక్రటరీ పోస్ట్కి. వారికి కూడా నేను సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఏది ఖాళీ వచ్చినా కూడా వారిని నేను తీసుకుంటానని చెప్పి ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలకి అనుగుణంగా మరి బైలా ప్రకారము జరగాల్సిన ఎన్నికలు ఇవన్నీ కూడా బైలా ప్రకారం చేసిన దాని వల్ల కొన్ని మార్పులు అటు ఇటు జరిగాయి. ఆ మార్పుల వల్ల ఎగ్జిస్టింగ్ బాడీలో ఉన్న మహేష్ గారు ఈరోజు వారు మంచి మనసు చేసుకొని మరి విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. వారికి జిల్లా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భవిష్యత్తులో ఈ సహాయ సహకారాలన్నీ అందించాలని చెప్పి కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు అందరూ కూడా నేను కోరుకుంటూ మరి ఈ టీంని ఇంత సజావుగా ఈ ఎలక్షన్ అంతా కూడా ప్రశాంతంగా ముగించినటువంటి ఎన్నికల అధికారి, మరి సహాయ ఎన్నికల అధికారి, మరి అదేవిధంగా పరిశీలకుల వారికి, మరి కడప ఇతర మా జిల్లాకి ఇరువైపులు ఉన్నటువంటి 4 అధ్యక్ష కార్యదర్శులు వారికి కూడా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. మరి రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఎలక్షన్ల ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారిగా నన్ను నియమించడం జరిగింది. 3/12/2025 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈరోజు నామినేషన్ల కార్యక్రమం. మరి ఈ నామినేషన్ల కార్యక్రమంలో మొత్తం 17 పోస్టులకు గాను 18 మంది నామినేషన్లు వేయడం జరిగింది. ఒక సెక్రటరీకి 2 పోటీ పట్టడం అనేది జరిగింది. మరి ఇద్దరు కూడా మరి రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి మిత్రులందరూ కూర్చొని మాట్లాడుకొని ఒకరు రాజీపడి వారు ఒకరు విత్డ్రా చేసుకోవడం వల్ల మరి 17 పోస్టులకు 17 మంది ఉండటం వల్ల మరి ఎనామస్గా 17 పోస్టులకు 17 మంది నామినేషన్లో ఉండటం వల్ల మరి ఎనామస్గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వారి పేర్లన్నీ కూడా చెప్తాను. ప్రెసిడెంట్గా కేవీ రాఘవుల గారు సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి పనిచేస్తూ ఉంటారు. అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా పిబి మురళీకృష్ణ గారు ఏఓ ఏరియా హాస్పిటల్ కుప్పం వారు.
అలానే వైస్ ప్రెసిడెంట్స్ 5 పోస్టులు ఉంటాయి. 5 పోస్టులకు 5 నామినేషన్లు వేయడం జరిగింది. వారి పేర్లు కూడా చెప్తాను. బి బాలసుబ్రహ్మణ్యం గారు, టిఎన్ పురుషోత్తం రెడ్డి గారు, అలానే పి శ్రీనివాసులు గారు, అలానే బి రవికుమార్ నాయక్, అలానే ఎంఎస్ ప్రశాంత్, అలానే వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ అనేది ఒక పోస్ట్ కూడా ఉండడం జరిగింది. మరి ఆ పోస్ట్కి ఏ చంద్రకళ గారు కూడా ఎన్నికలు ఈ నామినేట్ అయినట్లు ప్రకటిస్తూ ఉన్నాను. అలానే సెక్రటరీగా మరి కె రమేష్ గారు జూనియర్ అసిస్టెంట్ సిపిఓ ఆఫీస్ వారు ఎన్నిక కావడం జరిగింది. అలానే ఆర్గనైజ్ సెక్రటరీగా ఎస్జే ప్రదీప్ కుమార్ గారు ఐటీఐ డిపార్ట్మెంటు. అలానే జాయింట్ సెక్రటరీస్ కూడా 5 పోస్టులు ఉండడం జరిగింది. 5 పోస్టులకి 5 నామినేట్ వేయడం వల్ల మరి 5 కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఎనామస్గా. విఎస్ రెడ్డప్పన్ గారు, అలానే ఎన్ దాము, బి సురేష్ కుమార్, ఏ మహేష్, ఎం జ్యోతిష్వర్ రెడ్డి గారు మరి 5 కూడా జాయింట్ సెక్రటరీస్గా మరి ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరిగింది. అలానే జాయింట్ సెక్రటరీ ఉమెన్ పోస్ట్కి మరి సింగిల్ సెట్ నామినేషన్ రావడం వల్ల వారు కూడా ఎలక్ట్ అయినట్టు ప్రకటించడం జరిగింది. ఆర్ కోమాల గారు మరి హెడ్ నర్సు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు వారు కూడా మరి జాయింట్ సెక్రటరీ ఉమెన్గా ఎన్నికవడం జరిగింది. అలానే ట్రెజరర్గా మరి ఎస్ మురళీమోహన్ సీనియర్ అసిస్టెంట్ డిఈఓ చిత్తూరు వారు కూడా మరి సింగిల్ నామినేషన్ రావడం వల్ల వీరందరినీ కూడా నేను చెప్పిన 17 మందిని కూడా మరి ఎన్నికైనట్టుగా ఎన్నికల అధికారిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి వీరు 3 సంవత్సరాల పాటు ఈ చిత్తూరు జిల్లాలో నుండి 6 తాలూకాల ఉద్యోగుల యొక్క మరి ఏవైతే హక్కులు కానీ మన ప్రభుత్వం నుంచి రావాల్సిన కానీ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు కానీ వీటన్నిటిని పరిరక్షించడంతో పాటు ఉద్యోగులతో మమేకమై ఉండి మరి ప్రతి విషయంలో వారు ఉద్యోగుల యొక్క విషయాలను అన్ని ఏదైతే సమస్యలు అవన్నీ కూడా మరి స్పందించి తక్షణమే పరిష్కరించడానికి మరి యొక్క ఏదైతే ఉన్నదో బాడీ 17 మంది ఏర్పడిన కార్యవర్గం మరి వీరందరూ కూడా మరి వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పి, అలానే జిల్లా స్థాయిలో కానిటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయి తీసుకెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారు వారి నేతృత్వంలో పరిష్కరించుకోవడానికి కూడా మాకు ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన మాకు వీలుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. మరి వీరందరికీ కూడా మరోసారి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఎలక్షన్ ఆఫీసర్గా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.